ట్రంప్ కొత్త టార్గెట్ ఫిక్స్ చేశారు. ఈసారి ఎవరో తెలుసా? ఇండియన్ టెక్ వర్కర్స్. While building their factories in China, hiring workers in India. Under President Trump, those days are over. చాలా మంది ఇండియా నుంచి అమెరికా వెళ్తారు ఈ టెక్ ఫర్మ్స్లో వర్క్ చేయడానికి యాజ్ ఐటీ ఎంప్లాయీస్ కింద. అండ్ నెక్స్ట్ ఇండియా కంటే అక్కడ పే స్కేల్ చాలా హై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెలకి హైయెస్ట్ ఎంట్రీ శాలరీస్ ఒక 40,000 to 50,000 ఉంటే అక్కడ ఎంట్రీ శాలరీసే ల్యాక్స్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ ఇండియాలో దాదాపు ఒక 45 lakhs per annum అనుకోండి, అది సీనియర్ ఐటీ ఎంప్లాయీస్కి. అదే అమెరికా అయితే దాదాపు $1 million వరకు టచ్ అవుతుంది యాన్యువల్గా. సో అమెరికా మన వాళ్ళు ఎందుకు చూస్ చేసుకుంటారనే దానికి ఇది ఒక విజువల్ ఎగ్జాంపుల్. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చాలా మందికి ఒక జబ్బు ఉంది చాలా ప్లేసెస్లో, ఇంక్లూడింగ్ ఇండియాలోని అలాగే మన స్టేట్స్లో కూడా. అంటే అక్కడున్న లోకల్స్కి 100% ఎంప్లాయ్మెంట్ ఉండాలి. కాకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ కంపెనీ గ్రోత్ దేని మీద బేస్ అయి ఉంటుందంటే బెస్ట్ ఆఫ్ బెస్ట్ టాలెంట్ ఉంటే ఆ కంపెనీ అనేది న్యూ హైట్స్కి టచ్ అవుతుంది. ఇదే లాజిక్ ఇండియాలోనే లేకపోతే మన స్టేట్స్లోనే కాదు, ఇంక్లూడింగ్ యూఎస్లో లేకపోతే యూకే, ఆస్ట్రేలియా, మీరు ఏ కంట్రీ తీసుకున్న ప్రతి దేశంలోనే ఇది అప్లై అవుతుంది. సో ఇప్పుడు ఇలాంటి పొలిటికల్ ఐడియాలజీస్ పెట్టుకుని అంటే జస్ట్ స్పెసిఫిక్గా ఒక కంట్రీనో, ఇండియన్ ఆరిజిన్ ఉన్న వాళ్ళనో లేకపోతే చైనీస్ నేషనల్స్నో ఇలా ఎవరికొని టార్గెట్ చేసి మాట్లాడడం అనేది నాట్ కూల్. ఈ విషయం టెక్ కంపెనీస్ కూడా చాలా క్లియర్గా తెలుసు. అందుకనే వాళ్ళ హైరింగ్ ప్రాసెస్ గ్లోబల్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఈ టెక్ సీఈఓస్ అందరూ ట్రంప్ చెప్పినట్టుగా చేశారే అనుకుందాం. మోస్ట్లీ అలా చేయరు. ఒకవేళ చేస్తే కనుక ఒక యావరేజ్ ఇండియన్ ఎంప్లాయీకి అక్కడ వాళ్ళు పే చేసే పే చెక్ ఏదైతే ఉంటుందో యాన్యువల్గా ఒక సంవత్సరానికి అలాంటి 10 కంబైన్ చేసి పే చేయాలి. అదే అమెరికన్ పర్సన్ని కానీ వాళ్ళు హైర్ చేసుకుంటే అదే జాబ్కి. వినడానికి కొంచెం అన్ఫేర్గా ఉంది కదా. ఇక్కడ ఈ కంపెనీస్ పరిస్థితి కూడా ఇంచుమించు అంతే, వాళ్ళు బయటకు చెప్పకపోయినా సరే. సో ఒకవేళ ట్రంప్ చెప్పినట్టు ఇలా చేస్తే కనుక ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుందో ఆ వర్క్ అనేది వాళ్ళందరికీ తెలుసు. సో ఐఎమ్ డామ్ షూర్ ట్రంప్ ఏదైతే చెప్పారో వాళ్ళు ఎగ్జాక్ట్గా అదైతే ఫాలో అవ్వకపోవచ్చు మోస్ట్ పాసిబుల్లీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్లోబలైజేషన్ ఉంటే తెలిసే ఉంటుంది. కంట్రీ టు కంట్రీ ఇలాంటి ఇంటర్లింక్స్ అనేవి బోల్డ్ అని ఉంటాయి ఈ 21st centuryలో. ఇలాంటి వాటిని బ్రేక్ చేద్దామని చెప్పి ట్రై చేస్తే ఇట్స్ నాట్ ఫండమెంటల్లీ పాసిబుల్. ఇఫ్ ఇన్ కేస్ ఎలాంటిది కానీ ఇంప్లిమెంట్ అయితే మన వాళ్ళకి కొంచెం టఫ్గా ఉంటుంది. అండ్ ట్రంప్ మర్చిపోయిన ఇంకొక విషయం ఏంటో తెలుసా? తను వార్నింగ్ ఇష్యూ చేసిన చాలా కంపెనీ సీఈఓస్ ఇండియన్ ఆరిజిన్ ఉన్న వాళ్ళే, ఇంక్లూడింగ్ సుందర్ పిచాయ్ దగ్గర నుంచి సత్య నాదెల్ల వరకు. అదేనాక క్రిటికల్ థింకింగ్లోని, ప్రాబ్లమ్ సాల్వింగ్లోని అవర్ పీపుల్ డూ వెరీ వెల్. సో అందుకని చెప్పి వాళ్ళని హైర్ చేసుకున్నారు. ఇప్పుడు అనవసరంగా వాళ్ళని హైర్ చేసుకోరు కదా, అంతమంది అమెరికన్స్ వేరే వేరే వాళ్ళు ఉన్నా కూడా. సో రేషియల్లీ పాయింట్అవుట్ చేయడం అనేది కరెక్ట్ అయిన పని కాదు ఇక్కడ. ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో టెల్ మీ డౌన్ బిలో ద కామెంట్స్.